శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. ప్రేక్షక మహాశైలకు, శ్రోత మహాశైలకు శుభాభివందనలు. మనము ఈ ఎపిసోడ్ నందు భాద్రపద మాసం గురించి, భాద్రపద మాసంలో వచ్చేటువంటి పండుగల గురించి, భాద్రపద మాసం యొక్క విశిష్టతను గురించి మనము తెలుసుకున్నాము. ఈ భాద్రపద మాసం అనేది ఈ సంవత్సరము 24 ఆగస్టు నుండి 21 సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ భాద్రపద మాసంలో ముఖ్యంగా 26/8/2025 తేదీన భాద్రపద శుద్ధ తదియ, ఆ రోజు షోడశ గౌరీ వ్రతము, దాన్ని గౌరీ వ్రతము, మంగళ గౌరీ వ్రతము కూడా పిలుస్తారు. తర్వాత 27/8/2025 తేదీ బుధవారము, ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి, వినాయక చవితి, వరాహ జయంతి, ఈ రెండు కూడా ఉంటాయి. 28/8/2025 తేదీ గురువారము పంచమి, ఆ రోజు ఋషి పంచమి, ఆ రోజే బుద్ధ జయంతి కూడా అవుతుంది. తర్వాత 4/9/2025 తేదీ గురువారం శ్రవణ ద్వాదశి, వామన జయంతి, ఆ రోజు 6/9/2024 తేదీ శనివారము భాద్రపద శుద్ధ చతుర్దశి, అనంత పద్మనాభ చతుర్దశి. 7/9/2024 తేదీ ఆదివారము పౌర్ణమి, మహాలయ పౌర్ణమ, ఆ రోజే చంద్రగ్రహణంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక ఆ పౌర్ణమి నాడు అందరూ కూడా ఈ గ్రహణాన్ని బాగా ఆచరించవలసి వస్తుంది. 21/9/2024 తేదీ ఆదివారము అమావాస్య, అదే మహాలయ అమావాస్య అని అంటారు. ఇక 29/2024 తేదీ సోమవారం నుండి 21/9/2025 ఆదివారం వరకు మహాలయ పక్షాలు, పితృపక్షాలు అని కూడా దానికి పిలుస్తారు. ఇవి ఈ యొక్క భాద్రపద